హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే గోకర్ణకి వెళ్తున్నాను. తమ్నేల్ చూశారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. సో నేను శ్రీశైలం వీడియోలో చెప్పినట్టుగా మేము ఎప్పుడు ఎక్కడికి లాంగ్ ట్రిప్కి వెళ్ళినా కానీ అలా కార్ ముందైతే కొబ్బరికాయ కొట్టి దేవుడిని మొక్కుకొని అయితే వెళ్తాము. సో ద ట్రిప్ మంచిగా జరిగి మేము మంచిగా ఇంటికి రావాలి అని చెప్పి. మీలో కూడా ఇలా ఎవరైనా చేస్తారా? చేస్తే నా కామెంట్లో చెప్పండి. అందరికీ వెల్కమ్ టు శుభా వ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఈరోజు ఫైనల్లీ మా కజిన్స్ అందరు కలిసి గోకర్ణ అయితే వెళ్తున్నాము. అంటే కజిన్స్ అందరు కాదు, కొంతమంది అయితే మిస్ అయ్యారు. బట్ స్టిల్ వాట్సాప్లో థౌజండ్స్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత అయితే మేము ఫైనల్లీ గోకర్ణకి వెళ్తున్నాం. వీఆర్ సో హ్యాపీ. సో నేను గోకర్ణలో ఎట్లా ఎంజాయ్ చేసిన, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఐటర్నరీ ఏంటి అదంతా మీకు షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇంకొక కజిన్ ఏమో మాకు గోకర్ణలో జాయిన్ అవుతాడు, డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తా అని చెప్పిండు. మేమైతే 10:30 అరౌండ్ అట్లా స్టార్ట్ అయిన ఉండే నైట్. యాక్చువల్లీ ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, బట్ అస్సలు కుదరలేదు. ఇంకా 10:30 మేము స్టార్ట్ అయ్యే ముందు వర్షం కూడా పడింది. బట్ సమ్హౌ వర్షం అయితే ఆగిపోయింది మేము వెళ్ళేటప్పటికి. ఇంకా బయలుదేరినాం 10:30కి అట్లా. మాకైతే 5 అవర్స్ వరకు రూట్ అంతా బాగుండే. 5 అవర్స్ తర్వాత అసలు చుక్కలు చూసినాం అనమాట. రూట్ అస్సలు బాగాలేదు. నేషనల్ హైవేది వర్క్ జరుగుతుందనమాట రాయచూర్ దగ్గర. సో అస్సలు రూట్ బాగాలేదు. ఒక 40 కిలోమీటర్స్ వరకు రూట్ అట్లనే ఉండే. అండ్ మాకు అసలు టోల్సే తగలలేదు. మొత్తం ఊర్ల నుంచే వెళ్ళడం ఉండే అనమాట. అండ్ అక్కడ అన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మనకి ఇక్కడ స్మూత్ రోడ్స్ ఉంటాయి కదా, అసలు అట్లా అక్కడ లేవు. కొంచెం ఇబ్బంది అయిన ఉండే. మీరు ఎవరైనా గోకర్ణకి వెళ్తున్నట్టయితే రాయచూర్ నుంచి వెళ్ళకండి, వేరే రూట్ ప్రిఫర్ చేయండి. బికాజ్ మనకు అక్కడే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. అదే మనకి రోడ్ మంచిగా ఉంటే మనం మంచిగా 2 అవర్స్ని కవర్ చేయొచ్చు అని అనిపించింది మాకైతే. ఇంకా మేము 5 అవర్స్ ఎంతుంది, 5 hours 54 minutes. ఇంకా ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ ఉంది. మేము వచ్చే దారిలో అయితే అసలు రాయచూరు దగ్గర రోడ్ వర్క్ జరుగుతుంది. హైవే పైన అస్సలు బాగాలేదనమాట. అక్కడ చాలా ప్రాబ్లం అయిన ఉండే. బెటర్ మీరు ఎవరైనా గోకర్ణ వెళ్తూ ఉంటే మాత్రం ఆ రూట్ అయితే ప్రిఫర్ చేయకండి. ఇంకే రూట్ అయినా చూసుకోండి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మేము ఇంకా ఆల్మోస్ట్ 4 అవర్స్ దూరంలో ఉన్నామన్నమాట. కొంచెం ముందుకెళ్తే ఘాట్ రోడ్ ఉందంట. సో చూడాలి. అసలు రోడ్ అయితే అస్సలు బాగాలేదు, అందుకే ఇంత లేట్ అవుతుంది. ఇక్కడ సన్ వచ్చిండు కదా అని చెప్పి ఇట్లా ఆగినాం అనమాట. బాను టైం ఎంత అవుతుంది బాను? మా ఆయన అయితే పొద్దున్నే తింటున్నాడు. ట్రిప్కి వెళ్దామనే ప్లాన్స్ అయితే జరిగినుండే. గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లన్నీ డిస్కషన్ చేసి అసలు ఎన్ని డేస్ ఏంటి అవన్నీ మాట్లాడుకుంటుండే. బట్ మేము ఆల్రెడీ గోకర్ణలో రూమ్ కూడా బుక్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిదాము, కొన్ని ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయిదాము అని అనుకున్నాము. బట్ మళ్ళీ సరే వెళ్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట. సో అందుకే మేము ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు. బికాజ్ వెళ్తామా అనే డైలమాలు ఉండే కాబట్టి రూట్ ఎట్లుంది, అసలు రూమ్స్ ఎట్లా, అవన్నీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదన్నమాట. సో అందుకే మేము ముందే రూట్ కూడా చూసుకోలేము, అసలు ఘాట్ ఉంటుందని అవన్నీ ఏం ఐడియా లేకుండే. వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళినట్టు అయింది. ఓన్లీ ఒక గోకర్ణలో మాత్రమే రూమ్ బుక్ చేసుకున్నాం. మిగతా ఎక్కడికి వెళ్ళినా అక్కడ రూమ్ లేదు, అసలు ఏమేమి ఉంటాయి ఏంటి ఏం ఐడియా లేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతనే గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయినాము. పడుకున్నారు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి జర్నీ ఉంటే నిద్ర వస్తుంది? మా చెల్లి అయితే ఎప్పుడు అంటూనే ఉంటుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వెనకాల ఫ్రెండ్స్ ఎప్పుడు పడుకోవడం, గురక కొట్టడం ఇదే. వీళ్ళందరూ మారరు. మధ్యలో అయితే వాళ్ళ సిస్టర్ అసలు పడుకోదు. నేనైతే అసలే పడుకోను ఫ్రెండ్స్. కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఎవరికి? నీకు. నాకెందుకు ప్రాబ్లం? నేనైతే ఇట్లా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు అయితే అసలు పడుకోను అనమాట. నాకు నిద్ర రాదు, ఎందుకంటే నాకు కొంచెం ఇట్లా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఇంకా రోడ్ మీద కదా, హైవే కదా, ఇంకేదైనా వచ్చి గుద్దేసిందా అట్లాంటి థాట్స్ అన్ని పిచ్చి థాట్స్ వస్తాయి. అయినో ఇలాంటి థాట్స్ రావద్దు, బట్ నాది అట్లాంటి మెంటాలిటీ అనమాట. సో నాకు నిద్ర రాదు. ఒకవేళ నాకు నిద్ర వచ్చింది చాలాసేపు అని అంటే వేరే వాళ్ళకి చెప్తానమాట, మీరు చూడండి అని.
బట్ వాళ్ళు చూస్తున్నా కానీ నేను హాఫ్ స్లీప్లోనే ఉంటా, నాకు అంత స్ట్రెస్ అవుతూ ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందా? ఉంటే కమెంట్లో చెప్పండి. మా హస్బెండ్ ఏదో సాంగ్ పాడుతున్నాడు, చాలా తప్పతలు ఆడుతున్నాడు. పాడు బాను, పాడు గజాల పాడు. పాడు పాడు గజాల. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం వేరే ఇట్లా ఏరియాకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది కదా, లైక్ వేరే స్టేట్కి వచ్చినాం అనే ఫీలింగ్ అనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంది. అయ్యో యాక్సిడెంట్ అయినట్టుంది. మొత్తం కింద పడ్డదా, లోయలో పడ్డదా? అదే మన తెలంగాణ దగ్గర అర్థమైందిరా, కింద పడిందా అంటున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో మరి కదా, మేబీ అంటే ఇప్పుడు అంటే మేబీ నైట్ అట్లా అయి ఉంటుంది. ఇలాంటి ఆటోలు అయితే ముంబై సైడే చూస్తాం కదా, నేనైతే అంటే కర్ణాటక సైడ్ కూడా ఇట్లా ఉంటాయని నాకు తెలియదు. మన దగ్గర అయితే ఎల్లో కలర్ ఆటోలు ఉంటాయి కదా, సో కొంచెం డిఫరెంట్ ఉందని క్యాప్చర్ చేసిన. మనకేమో సమ్మర్ హాలిడేస్, వీళ్ళకేమో స్కూల్స్ ఉన్నాయి, అదేంటో మరి. మన ప్లైవుడ్ ఇవన్నీ చూస్తుంటే పుష్ప గుర్తొస్తుండే. పుష్ప మేము వెళ్ళే రూట్లో ఘాట్ రూట్లో అయితే మొత్తం ఇట్లా పుష్ప మూవీలో ఉంటాయి కదా లారీలు, అట్లనే కనిపించినాయి అనమాట. అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ప్లైవుడ్స్ అన్నీ అట్లనే ఉండే. ఏదో పుష్ప షూటింగ్ ఇక్కడే అయిందా అన్నట్లు ఫీలింగ్ వచ్చింది, బట్ ఇక్కడ అవ్వలేదని తెలుసు. ఇంకా నాకైతే అల్లు అర్జున్ ఫేవరెట్, సో నేను ఇంకా మొత్తం పుష్ప అని తలుచుకుంటూనే వెళ్తూ ఉండే. అసలు మంచిగా కనిపించినాయి. లారీలు అయితే మనం ఇటు సైడ్ చూడము, అటు సైడే కనిపించినాయి. అనే ఉందిరా, కానీ ఇక్కడ కాదు, మారేడుమల్లిలో జరిగింది అది. ఐ అండర్స్టాండ్, బట్ ఇక్కడ జరగలేదు, అది అక్కడ జరిగింది షూటింగ్. ఐ అండర్స్టాండ్ యువర్ సైకిల్ స్టాండ్ బ్రో. మీ దగ్గర ఆపు, అది కట్ తీసుకోండి లెఫ్ట్ సైడ్. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఇట్లా బ్రౌన్ బ్రెడ్ ఉంది మా దగ్గర, సో శాండ్విచ్ వేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఇంట్లో నుంచి ఆనియన్స్ ఇంకా టమాటో తెచ్చుకున్నాము. అలానే లాస్ట్ మూమెంట్లో బ్లింకిట్లో ఇది ఆర్డర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఏంటో చెప్పండి. ఇది ఇట్లా మా కోసం మా అక్క చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. ఇవి రెడీ అయిపోయాయి, అవి అవుతున్నాయి. పడేయకు, ఇలా పెట్టకు, ఇంకో ప్లేట్లో పెట్టుకోవే. ఇదంతా పిచ్చి ఉంది కదా. ఆ డబ్బాలు వేసి టమాటో ఆనియన్స్ నల్ల కలిపి మిక్స్ చేసి దాన్ని డైరెక్ట్ బాగుంటుంది.
తిని రివ్యూ చెప్పు సాంగ్. అది పైన కూడా ఇట్లా అనకపోయినా పైన ప్లేట్ కూడా చెప్పినా ఏమన్నా నేను వెళ్ళేసాన్ని కాదు బ్రౌన్ బ్రెడ్ ఎంత అయిపోయిందా? బ్రౌన్ బ్రెడ్ ఇది. సో ఇట్లయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పటిదాకా టీమ్స్ కనిపించినాయి, ఎగ్జాక్ట్ వీడియో తీయడానికి వెళ్తుంటే టీమ్స్ మాయమైపోయినాయి. మళ్ళీ కనిపిస్తే చూపిస్తాం మీకు. మాయమైపోయినాయి, మాయలేడి. మేము వెరీ నియర్ టు గోకర్ణ ఉన్నాము. ఆన్ ది వేలో మాకు ఇట్లా లోటస్ పాండ్ కనిపించింది, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అయితే మా హస్బెండ్ ఏం చేసినారంటే ముందు రోజు నీలోఫర్కి వెళ్ళినుండే, అప్పుడు బ్రౌన్ బ్రెడ్ ఇంకా బిస్కెట్స్ తీసుకొచ్చిండు. మాకైతే ఒక ఆలోచన వచ్చింది, మాకు రాలే, నా హస్బెండ్కే వచ్చింది. మైనీస్ ఇంకా అట్లా వెజ్జీస్ తీసుకెళ్దాము, సో దట్ మనకి ఏమైనా మధ్యలో ఆకలి అయితే శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు కదా అని అన్నాడు. మాకు మంచిగా అది మార్నింగ్కి యూజ్ అయిందనమాట, మంచిగా కడుపు నిండిపోయింది అది తినగానే. ఇంకా మేము సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. మేము వెళ్తుంటే ఇది థర్డ్ యాక్సిడెంట్ చూడండి, అసలు కొంచెం డేంజర్ రోడ్డే ఉందనిపించింది. అయితే ఇందాక ఒక లారీ అయితే ఫుల్ బోల్తా పడిపోయింది. పెట్రోల్ ఘోరంగా పడుతుంది. ఏంటిది ఇంతగా పడుతున్నాయి అసలు, పాపం అక్కడ ఆయనకి ఏమైనా అవ్వచ్చు. ఇట్లా ఓపెన్ అయిపోయిందిరా మొత్తం. అయితే మేము ఘాట్ రోడ్ ఎక్కినప్పటి నుంచి ఇది 4th యాక్సిడెంట్ చూడడం. అయితే అంటే మేము వచ్చేసరికి పడిపోయినా, ఎప్పుడు పడిపోయినా తెలీదు. లారీలు అయితే 4వది ఇది చూడడం. అసలు ఇల్లులు బాగున్నాయి కదా. ఫైనల్లీ మేము గోకర్ణకి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ ఇల్లులు బాగున్నాయి కదా, బాగుంది అని అనుకుంటున్నాం అనమాట. మా కజిన్ వస్తాడని చెప్పాను కదా, తను లొకేషన్ పంపించాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఫాస్ట్ పికప్ చేసుకొని తన తర్వాత బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే వెళ్ళిపోవడమే. మాకు ఇంకా ఇక్కడ నుంచి 22 minutes ఏమో చూపిస్తుంది మేమున్న ప్లేస్ నుంచి. సో తనని పికప్ చేసుకొని ఇంక వెళ్ళిపోతాము. కజిన్ అని చెప్పాను కదా, తనే అనమాట. మీరు ఆల్రెడీ గృహప్రవేశం బ్లాగ్లో చూసుంటారు తనని. తను ఆల్రెడీ 7 months బ్యాక్ వచ్చాడు. వాడు చెప్పిన రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. బీచ్ సైడ్ వ్యూ ఉందని అంటే మేము చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట. సో ఇదండి బీచ్ సైడ్ వ్యూ, చాలా బాగుంది కదా, మాకైతే నచ్చింది. సో మేము గోకర్ణలో ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గుడ్